బ్లాస్ఫమస్ స్పిరిట్ ఎప్పుడు చూసినా దేవుడు నేను ప్రేమించట్లేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నీ జీవితంలో ఏమాత్రం ఎటువంటి కార్యం జరిగించాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, ఈ మాటలు మీకు వినపడుతున్నాయా? ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్స్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. అబద్ధపు ఆత్మ, అబద్ధాలు చెప్పే ఆత్మ అది. ఆ మాటల్ని అప్పుడు మీరు చెప్పాలి ఏంటి తెలుసా? ఐ రెబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని బంధించండి, ఎదిరించండి. అందుకని ఆయన వాక్యము చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయండి. వాక్యం చదవకనే మనకి ఎటువంటి అధికారము దేవుడు మనకిచ్చాడో మనకి తెలియట్లేదు. ఈరోజు ఆ అధికారముతో, ఆ శక్తితో, దేవుడిచ్చిన బలముతోటి మనము పోరాడదాం. ఇంకో విషయంలో దేవుడు ఎందుకు పేతురు పైన కోపగించుకున్నాడు అని అంటే, నమ్మండి, మీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరగక ముందు ఒక గొప్ప తుఫాను వస్తుంది. బిఫోర్ ఎవ్రీ గ్రేట్ మూవ్ ఆఫ్ గాడ్ దే విల్ బి అ గ్రేట్ స్టార్మ్. ఎంతమందికి అనుభవం ఉంది ఆ రీతిగా? నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుందంటే ఒక గొప్ప తుఫాను వచ్చింది. నా వివాహము కుదరక ఇన్ని సంవత్సరాలకి కుదిరింది. కరెక్ట్గా ఆ ముందు రోజే పెద్ద గొడవలు, మనస్పర్ధాలు, ఆందోళనలు, కలవరాలు మా జీవితంలో కూడా కరెక్ట్. ఇంకా దేవుడు నెరవేరుస్తున్నాడు అనే ఆ సమయంలోనే అపవాది ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని లయపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుని చిత్తం జరగకూడదని వాడు ఆశ. దేవుని చిత్తము డెస్టైన్ చేస్తాడు. దేవుడు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతి వీళ్ళు కలిస్తే వీళ్ళ నుండి వచ్చే తరము, వీళ్ళ ద్వారా జరిగించే పరిచర్య ఇలాగుంటది అని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి అపవాది కూడా వీళ్ళు దేవుడు వాడుకుంటే ఇలా ఉంటదని చెప్పి ఎప్పుడు చూసినా దేవుని చిత్తము లయపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానము చేశాడు. హీఈస్ మేకింగ్ ఇట్ టు కమ్ టు పాస్ అండ్ యూర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా బ్రేక్ త్రూ దగ్గరికి వచ్చారు. కానీ అప్పుడే వస్తుంది, ఎప్పుడు రానన్ని మనస్పర్ధలు, గొడవలు, కలహాలు, వేదనలు, నష్టాలు, ఎన్ని శ్రమలు అప్పుడే వస్తాయి. ఎందుకు అని అంటే యూ హ్యావ్ టు బిలీవ్ there is a great move of God, great thing that God is doing, and that is why this enemy is trying to fight me. అందుకని ఈ స్టామ్లో నేను చేతులు ఎత్తేస్తానని కాదు, నేను పోరాడి దేవుడు నాకు ఉద్దేశించింది నేను సంపాదించుకుంటాను అన్నవారుంటే హల్లెలూయా చెప్తారండి. దేవుడు నాకు ఉద్దేశించింది నేను నెరవేరుస్తానని మీరు పోరాడాలండి. మీరు పోరాడాలి. బిఫోర్ ఎవ్రీ మూవ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ అ స్టామ్. చూడండి, దావీదు గొలియాత్, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దావీదు గొలియాత్ని అందరూ ఎనిమీగా, శత్రువుగా చూస్తారు. ఎస్, హీఈస్ అన్ ఎనిమీ సెంట్ బై ద ఎనిమీ. కానీ దేవుడు ఆ శత్రువుని, ఆ దుష్టుని ఎలాగ వాడుకున్నాడు తెలుసా? దావీదు ఆ గొలియాత్ని పోరాడినప్పుడు దేవుడు ఒక గొప్ప స్టేజ్ క్రియేట్ చేస్తాడు. అప్పటి వరకు దాగి ఉన్నాడు దావీదు, అప్పటి వరకు ఒట్టి కాపరి, అప్పటి వరకు మర్చిపోబడ్డాడు, అప్పటి వరకు అందరికంటే అల్పుడు, అందరు దూషించేవారు, అందరూ వీళ్ళు ఏం గొప్ప ఉంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ పోరాటం వచ్చిందో, ఎప్పుడైతే గొలియాతు వచ్చాడో, అప్పుడు దావీదు ఏంటో దేవుడు ఎత్తి చూపించాడండి. హల్లెలూయా. ఈరోజు మీరు గొలియాతు లేకపోతే తుఫాన్లు ఎదుర్కొంటున్నప్పుడు మీరు నమ్మాలి ఏంటిదంటే, గాడ్ ఈస్ క్రియేటింగ్ అ స్టేజ్ ఫర్ యూ, అ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఈజ్ ఒక స్టెప్ అప్పు తీసుకెళ్తున్నాడు దేవుడు. ఇప్పటి వరకు మీరు మరుగువై ఉన్నారేమో, ఇప్పటి వరకు ఎవరు మిమ్మల్ని గుర్తించరేమో, కానీ ఎప్పుడైతే దేవుడు అభిషేకిస్తాడో, ఈ పోరాటం గుండా వెళ్తారో, ఈ తుఫాన్ గుండా వెళ్తారో, ఎప్పుడైతే మీరు జయిస్తారో, ఈ గొలియాత్ని, ఈ తుఫాన్ని జయిస్తారో, అప్పుడు దేవుడు అంటాడు, నౌ యూఆర్ ఎలిజిబుల్, నౌ ఐ విల్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. ఇప్పుడు నేను నీ తలను పైకెత్తుతాను, ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇప్పుడు నేను అందరికి ఎత్తి చూపిస్తాను. ఇంతకాలం క్రష్ చేయబడ్డావు కదా, ఇంతకాలం అనగదొరకబడ్డావు కదా, ఇంతకాలం అవమానపరచబడ్డావు కదా, ఇంతకాలం వరకు అఫ్వాది చేత ఎంతగానో హింసించబడ్డావు కదా. ఎస్, బట్ యు హ్యావ్ ఫాట్. అందుకని మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని, నా కొరకు జీవ కిరీటం ఉందంట. హల్లెలూయా. నీతి కిరీటం, జీవ కిరీటం. అది ఎప్పుడు అంటే పోరాడిన వారికే, చేతులు ఎత్తేసేవారు కాదు, నా వల్ల అవ్వదు అన్నవారికి కాదు, నాకు దేవుడు వద్దు అనేవారు కాదు, నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు, నన్ను దేవుడు కాదన్నాడు అన్నవారికి కాదు. ఎవరికండి? మంచి పోరాటం పోరాడేవారికి, పరుగుని కడముట్టించే వారికి. అదే చూస్తాము దావీదు. సచ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు ఎవ్వరు గుర్తించలేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఎవ్వరు గుర్తించట్లేదు, కానీ తుఫాన్ అయిన తర్వాత గుర్తిస్తారు.
ఈ దేవుడు మిమ్మల్ని హెచ్చించిన తర్వాత, ఓహో నీళ్ళు ఇంత ఉందా, నాకు తెలియదే, నీకు ఇన్ని తలాంతులు ఉన్నాయా, నాకు తెలియదే, ఇవన్నీ అప్పుడు దేవుడు చూపిస్తాడు. అందుకనే డోంట్ సే ఇదంతా శత్రువుది, నేను జయించలేను, నాకు ఓపిక లేదు. కాదు, నేను జయిస్తాను, నేను గొలియాతును పోరాడతాను. అప్పటి వరకు చిన్న బాలుడే, తృణీకరించబడిన వాడే, కానీ ఎప్పుడైతే గొలియాతును పోరాడాడో, ఇదిగో నా కిరీటం తీసుకో అన్నాడు సౌలు. ఇదిగో నా ఉపకరణాలే తీసుకో, నావి ధరించుకో, నా డాలు తీసుకో, నా ఆయుధాలు తీసుకో, ఇదిగో నువ్వు నాతో భోజనం చేయి. ఎప్పుడొచ్చింది ఆ హెచ్చింపు? ఎవ్రీ టైమ్ హీ ఫాట్ ద ఎనిమీ. ఎవ్రీ టైమ్ యూ ఫైట్ అన్ ఎనిమీ అండ్ యూ విన్, గాడ్ విల్ ఆనర్ యూ. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాదిని పోరాడి జయిస్తారో అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. పోరాటం లేకపోతే ఘనత లేదు, పోరాటం లేకపోతే హెచ్చింపు లేదు, పోరాటం లేకపోతే దేవుడు తల ఎత్తలేడు, పోరాటం లేకపోతే పైవానిగా చేయలేడు. పోరాటం గుండా, తుఫాను గుండా వెళ్తేనే దేవుడు మన తలని పైకెత్తిస్తాడండి. హల్లెలూయా. దయచేసి మనం అందరము లేచి నిలబడదాము. లేచి నిలబడి చెప్పండి, మీరు నమ్మాలి, నా జీవితంలో ఎంత గొప్ప తుఫాన్ అంటే దేవుడు గొప్ప పని నా కొరకు కలిగి ఉన్నాడు, గొప్ప బాధ్యత దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. గ్రేటర్ ద స్టార్మ్, గ్రేటర్ ద అసైన్మెంట్. ఏది చెప్తారా అండి? గ్రేటర్ ద స్టార్మ్, గ్రేటర్ ద అసైన్మెంట్. స్టార్మ్ ఇస్ నాట్ కమింగ్ టు యూ బికాజ్ యువర్ అ నో బడీ. నమ్ముతున్నారా? మీరు పనికి రాని వారు కాబట్టి మీకు తుఫాను వస్తుంది కాదు, మీరు పనికొచ్చే వారు కాబట్టి తుఫాన్లు వస్తుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? దేవుని రాజ్యాన్ని కట్టే వారసులు మీరని నమ్ముతున్నాడు. ఎవరు? మీరు నమ్మకపోయిన వాడు నమ్ముతున్నాడు. అందుకనే ఈ తుఫాన్లు. సే ఐ యామ్ సంబడి ఇన్ గాడ్ సైట్. హల్లెలూయా. ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సొత్తును. అందుకనే నాకు ఈ తుఫాన్లు. మీరు పనికిరాని వాడైతే వాడికి అక్కర్లేదండి. అందుకనే గర్జించు సింహము వాళ్ళు వెతుకుచు తిరుగుచును. ఎవరైతే విలువైన వారు, ఎవరైతే దేవుని సొత్తుగా పిలువబడుతున్నారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడ్డారో, కొనబడ్డారో, ఆయన రాజ్యాన్ని కట్టే వారసులుగా ఉన్నారో, వారినే పోరాటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము నోరు విప్పి చెప్దాము, దేవా ఈ తుఫాను గుండా నాకు జయము దయచే, ఈ తుఫాను గుండా ఇదే శక్తిని దయచే, నాకు బలము దయచేవా ప్రభా. నా శక్తి వల్ల కాదు, నా బలము వల్ల కాదు దేవా, నీ ఆత్మ ద్వారానే సాధ్యం అవుతుంది. నమ్మండి, దేవుడు మీకు ఇచ్చిన అధికారము, దేవుడు మీకు ఇచ్చిన అధికారము మీ నోట్లో ఉంది, జీవం మరణం. నోరు విప్పి ప్రకటిస్తారా? నాకు బలము దయచే, నేను చేతులు ఎత్తేయను ప్రభా, నా వల్ల అవ్వదు అని చెప్పను ప్రభా. నీవే నాకు సహాయం చే ప్రభా, నీవే నా పక్షాన పోరాడు ప్రభా. నోరు విప్పి చెప్దామండి. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు తుఫాను గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి సేవకుల్ని, ప్రతి పరిచర్యని, ప్రతి విశ్వాసిని నీవే చూడయ్యా. నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. మా కేడము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా దాగు స్థలము నీవే ప్రభువా. అపవాది క్రియల నుండి మమ్మల్ని తండ్రి దాచిపెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తపు నీడల మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. జయము దయచే, విజయోత్సాహము మాకు దయచే, విజయ ధ్వని మా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పోరాడే శక్తిని దయచే, పోరాడే బలమును దయచే, ధైర్యాన్ని దయచే, అధిక విశ్వాసము దయచే. నీ శక్తితోటి నింపు, నీ వెలుగుతోటి నింపు. ఇప్పుడు మాకు కనపడుతున్న అంధకార పరిస్థితి, అంధకారము కొద్ది కాలము వరకే, కొంతకాలము వరకే నమ్మటానికి మాకు సహాయం చేయి. There's always a light at the end of the tunnel. నీవే వెలుగునిస్తావు, నీవే మార్గాన్ని చూపిస్తావు, నీవే మా తలనెత్తుతావు, నీవే మాకు జయాన్నిస్తావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేదేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని మమ్మల్ని అందరినీ బలపరిచి అంతవరకు నడిపించి, ఒకవేళ ఈరోజు తుఫాన్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ, ఆ తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి వాక్యము వారి హృదయంలో తండ్రి నీవే బయలుపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్కుని బయలుపరచు, నీ సహాయము దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే సంపూర్ణంగా జయము దయచేయమని, మా జీవితంలో తండ్రి అపవాది పోరాటాలు వచ్చినప్పుడు దేవా ఎదిరించే శక్తిని, కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమేన్ చెప్దామండి.